ప్రైజ్ లార్డ్ జీసస్. మీ అందరికీ కూడా మన థియాలజీ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో మనము ఎక్లీషియాలజీ, సంఘ శాస్త్రము నేర్చుకుంటున్నాం. అందులో మరి ముఖ్యంగా ద నేచర్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎల్డర్స్ మినిస్ట్రీ అనే అంశం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సంఘ పెద్దల పరిచర్య యొక్క స్వభావం మరియు వివరణ, దాంట్లో ఎస్పెషల్లీ ఎల్డర్స్ మినిస్ట్రీ ఎలాంటిది అన్న దాని గురించి నేర్చుకుంటా ఉన్నాం. దాంట్లో పార్ట్ 4కి మనము ప్రవేశించాము. పార్ట్ 4లో ఉన్నాము. సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ కరిస్మాటిక్ మినిస్ట్రీ. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ కరిస్మాటిక్ మినిస్ట్రీ. బై కరిస్మాటిక్ we mean Holy Spirit related and spiritual gifts oriented ministry. కరిస్మాటిక్, కరిస్మా అంటాం, ఆ వ్యక్తులు భలే కరిస్మా ఉందిరా అంటాం కదా. ఇక్కడ మనం కరిస్మా అన్న లేదా కరిస్మాటిక్ అని ఉపయోగించిన, ఇక్కడ నేను చెప్పే ఇంటెన్షన్ ఏంటి అంటే హోలీ స్పిరిట్కి రిలేటెడ్గా, అలాగే స్పిరిచువల్ గిఫ్ట్స్ రిలేటెడ్గా అని అర్థం. నేను కరిస్మాటిక్ మూవ్మెంట్ గురించో, కరిస్మాటిక్ గ్రూప్స్ గురించో, కరిస్మాటిక్ పీపుల్ గురించో ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కరిస్మాటిక్ అన్నప్పుడు నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పరిశుద్ధాత్మ సంబంధించి, పరిశుద్ధాత్మ వరాలతో చేసేటువంటి పరిచర్య అని ఇక్కడ నా ఉద్దేశం. దయచేసి మీకు గుర్తించాలి. ద హోలీ స్పిరిట్ ఈస్ ద వికార్ జనరల్ ఆఫ్ ద చర్చ్. It is the Holy Spirit who appoints elders for the church. చూడండి, ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వరాలతో చేసేటువంటి పరిచర్య. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయము, సహాయము చాలా కీలకమైనది ఈ పరిచర్యలో. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఎవరు కూడా ఎల్డర్స్ వాళ్ళ పరిచర్యను చేయడం అనేది అసాధ్యం. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందుని గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని మనం చూస్తాం. అక్కడ జాగ్రత్తగా మీరు ఒక పాయింట్ గమనించండి. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అంటే, ఒక వ్యక్తి ఎల్డర్ కావాలన్నా, అధ్యక్షుడు కావాలన్నా, ఆ వ్యక్తిని ఎల్డర్గా, అధ్యక్షుడిగా నిర్ణయించేది, ఎంచేది, నియమించేది ఎవరయ్యా అంటే, ఉంచేది ఎవరయ్యా అంటే, అధ్యక్షులుగా ఉంచేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ వ్యక్తి ఎల్డర్ కాగలడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము చేత ఎల్డర్ అయినటువంటి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయం తీసుకోకుండా పరిచర్య చేయడం అనేది ఇంపాసిబుల్. సో హీ మస్ట్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. హీ మస్ట్ యూజ్ ద గిఫ్ట్స్ గివెన్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన వరాలను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఆ పరిచర్యని సక్సెస్ఫుల్గా చేయగలరు. The power and the enablement for elders ministry come from the Holy Spirit. ఎల్డర్స్ వాళ్ళ పరిచర్య చేయడానికి కావాల్సిన పవర్, శక్తి, ఎనేబుల్మెంట్, సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ వద్ద నుంచే వస్తుంది. The Holy Spirit distributes spiritual gifts necessary for effective ministry. చాలా ప్రభావవంతమైనటువంటి ఎఫెక్టివ్ మినిస్ట్రీ జరగడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి కొన్ని వరాలని, ఎవరెవరికి ఏ వరం ఇవ్వాలి అన్నది పరిశుద్ధాత్మే డిసైడ్ చేసి పరిశుద్ధాత్మ దేవుడే పంచుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. పరిశుద్ధాత్మ తన యొక్క ఇచ్చ చొప్పున, తన చిత్తము చొప్పున ఈ వరాలని పంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ వరాన్ని గుర్తెరిగి ఆ ఎల్డరు పరిచర్య చేసినప్పుడు మాత్రమే అది ఎఫెక్టివ్ మినిస్ట్రీ అవుతుంది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రైస్ట్ షెపర్డింగ్ మినిస్ట్రీ ఫర్ హీ షీప్
ఈజ్ టు బి ఇమిటేటెడ్ బై ఎల్డర్స్ ఫర్ దేర్ షీప్. చూడండి, క్రీస్తు ప్రభు కాపరిగా ఉండి చేసేటువంటి పరిచర్య ఏదైతే ఉందో గొర్రెల కొరకు, దాన్ని ఈ యొక్క ఎల్డర్స్ అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు ఏం చేయాలి? ఇమిటేట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అప్పగించబడిన మంద విషయంలో క్రీస్తు ప్రభువుని పోలి వాళ్ళు కూడా కాపరులుగా, మంచి కాపరులుగా పనిచేయాలి. దాని గురించి చాలా డీటెయిల్గా లాస్ట్ వీక్ లో మనం నేర్చుకున్నాం. To do it effectively, elders need to know what are involved in Christ's pastoral ministry. Christ, while on earth, did everything in the power of the Holy Spirit. చూడండి, ఎల్డర్స్ వాళ్ళు కాపరి పరిచర్య చేయాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు వారు చేసిన కాపరి పరిచర్యని వాళ్ళు నేర్చుకుని ఉండాలి. నిజంగా వాళ్ళు స్టడీ చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చేసిన పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత చేసినటువంటి పరిచర్య అన్న విషయాన్ని తప్పక ప్రతి ఒక్క వ్యక్తి గమనిస్తారు. మరి యేసుప్రభు పరిశుద్ధాత్మ శక్తి చేత పరిచర్య చేసినప్పుడు మరి మనం కూడా ఎంతగా పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి అన్న విషయం మనం గమనించాలి. సో మనము ఇక్కడ గమనించి, ప్రభు చాలాసార్లు చెప్పారు, నేను పరిశుద్ధాత్మ శక్తి చేత కార్యాలు చేస్తున్నానని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు, లేదు నువ్వు బయల్జెబూలు వల్ల నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు, అంటే సాతాను శక్తితో కార్యాలు చేస్తున్నావు అని చెప్పినప్పుడు ప్రభుకి చాలా కోపం వచ్చింది. నేను చేసేది పరిశుద్ధాత్మ శక్తితో కార్యాలు చేస్తున్నాను, మీరేమో దురాత్మ శక్తితో నేను చేస్తూ ఉన్నానని చెప్పేసి అన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేసిన దోషణ క్షమించబడదు అన్నట్టుగా ప్రభు అక్కడ చెప్పారు. కాబట్టి ప్రభు పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో చేశారు. మరి అలాంటప్పుడు ఎల్డర్లు, పెద్దలు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో కాకుండా వాళ్ళ సొంత శక్తి చేత వాళ్ళు పరిచయం చేసినట్లయితే ఆ మినిస్ట్రీ ఫెయిల్ అవుతుంది. దట్ సేమ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అవైలబుల్ టు ఎల్డర్స్ హూ ఆర్ హిస్ అండర్ షెపర్డ్స్. క్రీస్తు అనే ప్రధాన కాపరి కింద పనిచేస్తున్నటువంటి కాపరులైనటువంటి ఎల్డర్స్, పెద్దలు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అదే పరిశుద్ధాత్మ తన శక్తిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఒక కాపరిగా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన కార్యాలు చేసినారో, అలాగే ఎల్డర్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పరిచర్య చేయడానికి కావాల్సిన శక్తిని ఇచ్చుటకు ఆయన ఇష్టపడుచున్నాడనే విషయము మనందరికి కూడా శుభవార్త. పరిచర్య చేసే ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త ఏంటంటే, we can do wonderful effective ministry when you depend upon the Holy Spirit. పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడినప్పుడు అద్భుతమైన, ప్రభావవంతమైన, శక్తివంతమైన పరిచర్య మనము చేయగలము. The leading, the caring, the providing, the protecting, the instructing, the comforting, the counseling, the strengthening, the correcting, the rebuking, the reforming, the transforming aspects of pastoral ministry could be done only by drawing the power and the gifts of the Holy Spirit. చూడండి, కాపరిగా ఒక వ్యక్తి చాలా పరిచర్యలు చేయాల్సి ఉంటుంది. సంఘ పెద్దలు అనేవారు సంఘానికి కాపరులు, వాళ్ళే సంఘానికి పాస్టర్స్, వాళ్ళే కాపరులుగా ఉండి సంఘాన్ని నడిపించాలి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘ పెద్దలు వారి కాపరి పరిచర్య చేయాలంటే ఏమేం చేయాలి? వాళ్ళు సంఘాన్ని లీడ్ చేయాలి, సంఘాన్ని కేర్ తీసుకోవాలి, సంఘానికి కావాల్సిన సమకూర్చాలి, సంఘాన్ని ప్రొటెక్ట్ చేయాలి, సంఘానికి మార్గనిర్దేశకాలు ఇవ్వాలి, సంఘంలో ఉన్న వారిని బాధల్లో ఉన్న వారిని ఆదరించాలి, అలాగే ఎవరికైతే కౌన్సిలింగ్ అవసరం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచాలి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్ చేయాలి, ఎవరైతే రెబల్గా ఉన్నారో వాళ్ళని గద్దించాలి, అలాగే
ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సంస్కరణ కలిగే విధంగా, ప్రతి ఒక్క వ్యక్తిలో రూపాంతరం కలిగే విధంగా పరిచర్య చేయాలి అంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వద్ద నుంచి శక్తిని పొందుకోవడం వలనే మాత్రమే, అలాగే పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వరాల్ని సక్రమంగా ఆయన సహాయం చేత వాడటం చేతనే తప్ప ఈ పరిచర్య మనము చేయలేమన్న విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క సంఘ పెద్ద కూడా, ప్రతి ఒక్క పాస్టోరల్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. The amazing thing is that the Holy Spirit is pleased to impart the power to accomplish the above aspects of ministry. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనకి ఇవ్వడానికి, మనకి ఇవ్వబడిన పరిచర్యని మనం సమర్థవంతంగా చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ప్లీజ్డ్. ఆయన మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నది ఇక్కడ గుడ్ న్యూస్. ద ప్రాక్టికల్ ఫౌండేషన్ ఆఫ్ పాస్టోరల్ మినిస్ట్రీస్ ప్రొవైడ్ బై ది హోలీ స్పిరిట్. అంటే పరిచర్య ప్రాక్టికల్ గా ఎలాగ చేయాలి అన్న విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. వితౌట్ ది ఆథరైజేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పాస్టోరల్ మినిస్ట్రీస్ నాట్ రేషనల్. పరిశుద్ధాత్మ యొక్క అధికారంతో, పరిశుద్ధాత్మ అనుగ్రహించే అధికారముతో మనం పరిచర్య చేయకపోయినట్లయితే మన పరిచర్య హేతు విరుద్ధముగా ఉంటుంది, అది చాలా అసంబద్ధంగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి మన పరిచర్య మనం చేయడం కాదు, జ్ఞానము, వివేకము, తెలివితేటలు, శక్తి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అధికారముతో, ఆయన యొక్క అధికారానికి లోబడి మనము చేయవలసిన వారమై ఉన్నాం. The imprimatur for the elders ministry is the gifts of the Holy Spirit and power of the Holy Spirit. ఒక ఎల్డర్స్ యొక్క అసలైన పరిచర్య, ఆమోదయోగ్యమైన పరిచర్య ఎప్పుడు కనబడుతుందంటే వాళ్ళు పరిశుద్ధాత్మ వరాలను గుర్తించి వాటిని వాడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మీద వాళ్ళు ఆధారపడినప్పుడు వాళ్ళ యొక్క అసలైన పరిచర్య అనేది అక్కడ జరుగుతుంది. If an elder will perform certain job without necessary spiritual gifts, that job will not be charismatic and have no sanction of the Holy Spirit. చూడండి, ఒక ఎల్డర్ కనుక పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరాల్ని గుర్తించకుండా, ఆ వరాల్ని సక్రమంగా వాడకుండా తన స్వశక్తి మీద ఆధారపడి చేసినట్లయితే అది పరిశుద్ధాత్మ ఆమోదించే పరిచర్య కాదు అనే విషయము వారు గుర్తించాలి. Elders ministry is motivated, empowered and enriched by the Spirit of God. This is the meaning of spirit filled ministry. చూడండి, ఆత్మ పూర్ణమైన పరిచర్య, ఆత్మ పూర్ణమైన పరిచర్య లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పరిచర్య అని మనం ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే ఎల్డర్స్ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి వరాల్ని గుర్తించి సక్రమంగా ఆయన సహాయంతో వాటిని ఉపయోగించినప్పుడు ఆ పరిచర్య ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ పూర్ణిత పరిచర్య అవుతుంది, లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిచర్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే అనేక సంఘాల్లో ఎల్డర్స్ ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? చాలా సంఘాల్లో ఎల్డర్స్ అంటే డబ్బులు లెక్క పెట్టడానికి పరిమితం అయిపోయారు, కార్యక్రమాల అరేంజ్మెంట్స్కి పరిమితం అయిపోయారు. కానీ నిజమైన బైబిల్లోని ఎల్డర్స్ పరిచర్య అనేది పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ వద్ద నుంచి శక్తి పొందుకుని, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వరాల్ని పరిశుద్ధాత్మ సహాయంతో మరి పరిచర్యలు చేయడం, అప్పుడు మాత్రమే అది రియల్ ఎల్డర్ మినిస్ట్రీ అవుతుంది అనే విషయాన్ని, అప్పుడు మాత్రం అది రియల్ పాస్టోరల్ మినిస్ట్రీ అవుతుందనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి
ఎల్డర్స్ పరిచర్య అనేది ఆత్మీయమైన పరిచర్య, ఆధ్యాత్మిక పరిచర్య. అదేదో లెక్కలు చూసే పరిచర్యో, లేకపోతే డబ్బులు సంబంధించిన పరిచర్యో, లేకపోతే కార్యక్రమాలు అరేంజ్మెంట్ చూసుకునేటువంటి ఒక టైప్, ఆ టైప్ కాదు. బేసికల్లీ ఎల్డర్స్ మినిస్ట్రీ అనేది ఆత్మీయమైనటువంటి పరిచర్య, వాక్య సంబంధమైన పరిచర్య, పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన పరిచర్య, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వరాలను ఉపయోగించి చేసేటువంటి పరిచర్య, అది వాక్యముతో చేసేటువంటి పరిచర్య అన్న విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. ఓన్లీ someone who is endowed by the Holy Spirit with gifts for pastoral care could successfully and satisfactorily fulfill pastoral care. చూడండి, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారో, పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడినటువంటి వరాన్ని కలిగి ఉంటారో, వాళ్ళు మాత్రమే విజయకరమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి కాపరి పరిచర్యను చేయగలరు. దస్ ఫర్ ఎగ్జాంపుల్ ద గిఫ్ట్ ఆఫ్ షోయింగ్ మెర్సీ. బైబిల్ మనం చూసినది కనికరం చూపే వరం ఉంది. రోమా 12:8లో కనికరము చూపే వరం enables an elder to show mercy to believers in the church whenever it is necessary. ఏ ఎల్డర్ అయితే కనికరము చూపే వరాన్ని కలిగి ఉంటాడో, ఆ వరం ఉన్నటువంటి ఎల్డర్ ఏం చేస్తాడు, సంఘంలో ఎవరికైనా కనికరం అవసరమైనప్పుడు, ఆ కనికర సంబంధమైన పరిచర్య అవసరమైనప్పుడు, ఆయనకు ఆ వరం ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించి వాళ్ళని ఆదరిస్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. The gift of ruling is absolutely necessary if elders have to carry on administration smoothly. సంఘ పెద్దలు అనేవాళ్ళు సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్ ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ద గిఫ్ట్ ఆఫ్ రూలింగ్ అనేది ఎవరికైతే ఉంటుందో వారు చక్కగా వారు సంఘాన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్ గా సంఘాన్ని నడిపించగలుగుతారు. ఎందుకంటే గిఫ్ట్ ఆఫ్ రూలింగ్ ఉన్నవాళ్లే, ఆ పాలన వరం ఉన్న వాళ్ళు మాత్రమే సంఘాన్ని చక్కగా పాలించి చక్కగా సంఘాన్ని ముందుకు స్మూత్ గా నడిపించగలరు. ద గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ ఈస్ నెసెసరీ ఫర్ ద టీచింగ్ మినిస్టర్ ఆఫ్ ఎల్డర్స్. చూడండి, సంఘ పెద్దలు అనే వాళ్ళు ఏం కలిగి ఉండాలి, ఖచ్చితంగా బోధించే వరాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క టీచింగ్ మినిస్ట్రీని ప్రాపర్ గా చేయగలుగుతారు. అందుకే ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్ మనం చూసాము, వాళ్ళు బోధింప సమర్థులై ఉండాలి, బోధింప సమర్థులై ఉండాలి అన్నది క్వాలిఫికేషన్. కాబట్టి ఎవరు బోధింప సమర్థులు అవుతారు, గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే బోధింప సమర్థులు అవుతారు. కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ, వాళ్ళు టీచింగ్ మినిస్ట్రీని ప్రాపర్ గా చేయాలి అంటే ఆ టీచింగ్ గిఫ్ట్ అనేది పరిశుద్ధాత్మ నుంచి వారు పొందుకుని ఉండాలి. సో ఇవన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం కావాలి, లేకుంటే పరిచర్యలు చేయలేరు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దాట్ ద మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ ఏ బిలీవర్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు ద మినిస్ట్రీ ఎన్ ఎల్డర్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ పరిచర్య ఒక విశ్వాసిలో ఎలాగైతే జరుగుతూ ఉందో అలాగే ఇదే పరిచర్య ఒక ఎల్డర్ కి బిలీవర్స్ మధ్య కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, టీచ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, గద్దిస్తాడు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త కాబట్టి ఆదరణ ఇస్తాడు. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఆలోచన చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి ఏదైతే చేస్తున్నాడో ఎల్డర్స్ కూడా అలాంటి పరిచర్య చేయబద్దులై ఉన్నారు. ఇవన్నీ కూడా ఎల్డర్స్ విశ్వాసులకు చేయాల్సినటువంటి పరిచర్యలు. మరి ఎలా చేయగలుగుతారు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడితేనే, పరిశుద్ధాత్మ వరాలు ఉంటేనే ఈ పరిచర్యను చేయగలుగుతారు. కాబట్టి ఎల్డర్స్ మినిస్ట్రీ హోలీ స్పిరిట్ కి ఉన్నటువంటి బంధము చాలా గొప్పది అన్న విషయం ఇక్కడ గమనించాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ వరాలు పొందుకోకుండా ఈ పరిచర్య చేయడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయం దయచేసి ఎల్డర్స్ గా ఉన్న వాళ్ళు గుర్తించాలి.
Elders could do these works successfully only by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయము చేత మాత్రమే ఈ యొక్క పరిచర్య ఎల్డర్స్ సక్సెస్ఫుల్ గా చేయగలరు. త్రూ దిస్ హెల్ప్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ద though this help is available from the Holy Spirit, elders need to claim it from the Holy Spirit by their prayers and dependence on the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని వద్ద నుంచి సహాయం ఆయన ఇవ్వడానికి చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎల్డర్స్ ఏం చేయాలి? దాన్ని క్లెయిమ్ చేయాలి, కావాలని కోరుకోవాలి. ఎలాగా? ప్రార్థన ద్వారా. పరిశుద్ధాత్మ దేవా, మాకు ఈ పరిచర్యలో సహాయం చేయండి, మాకున్న వరాలను గ్రహించినట్లు సహాయం చేయండి, మా వరాలను మీ శక్తివంతంగా వాడడానికి మమ్మల్ని బలపరచండి అని వాళ్ళు పరిశుద్ధాత్ముని మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ప్రతి దానికి వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాల మీద కాకుండా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడాలి. The problem often happens is that elders, by their own strength, knowledge, experience, training, etc., carry out the ministry without experiencing the power and the blessings of the Holy Spirit. చాలా సందర్భాల్లో ఎల్డర్స్ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు వాళ్ళ సొంత బలాన్ని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళు పొందిన ట్రైనింగ్ని బట్టి పరిచర్యలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం మర్చిపోతారు, పరిశుద్ధాత్మ శక్తితో చేయాలనే విషయం మర్చిపోతారు. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు ఆ పరిచర్యలో ఉండవు. అదవుతుంది మీకు. కాబట్టి ఎల్డర్స్ అనే వాళ్ళు వాళ్ళ స్వశక్తి మీద, సొంత జ్ఞానం మీద, వాళ్ళకున్న బలం మీద, అనుభవం మీద, కేవలం వాళ్ళకున్న ట్రైనింగ్ మీద, ఏదో ఒక ప్రొఫెషనల్గా అకాడమిక్గా ట్రైన్ అయిపోయారు కాబట్టి ఆ వేలో చేయకూడదు. కానీ ప్రతి విషయంలోనూ పరిశుద్ధ ఆత్మదేవుడి మీద ఆధారపడాలి. ఎస్, వాళ్ళకి ట్రైనింగ్ అవసరం, వాళ్ళకి నాలెడ్జ్ అవసరం, ఇవన్నీ అవసరమే కాదనట్లేదు. కానీ వాటి మీద ఆధారపడకుండా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని అనుక్షణము తీసుకుంటూ, అన్ని వేళలా తీసుకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన సహాయంతో, ఆయన యొక్క గైడెన్స్తో, ఆయన చూపించేటువంటి వాక్య వెలుగుతో మనము పరిచర్య చేయాలనే విషయాన్ని మరువరాదు. The powerful ministry of the Holy Spirit is possible only on humble dependence on the Holy Spirit. చూడండి ఇక్కడ మీరు గమనించాలి. పవర్ఫుల్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన పరిచర్య ఎప్పుడు సాధ్యం అంటే మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడినప్పుడు మాత్రమే అది సాధ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఎల్డర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఈరోజు మనం చూసిన అంశము. అదేంటి అంటే కరిస్మాటిక్ మినిస్ట్రీ. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ కరిస్మాటిక్ మినిస్ట్రీ. అంటే ఏంటి మనం చెప్తున్నాం? పరిశుద్ధాత్మకు సంబంధించి, పరిశుద్ధాత్మ వరాలకు సంబంధించి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ, పరిశుద్ధాత్మ నడిపింపుతో చేసేటువంటి పరిచర్య ఈ ఎల్డర్స్ మినిస్ట్రీ అన్నది ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించినట్లయితే ఈ పరిచయం ఎంత అద్భుతంగా జరుగుతుంది, సంఘాలు ఎంత అద్భుతంగా దీవించబడతాయి, ఎంత గొప్ప ఉజ్జీవం మన మధ్యలో రగులుతుందో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వక మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించును గాక, ప్రభు నా మహింపరచబడును గాక. ఆమేన్. ఇంకా ఎల్డర్స్ మినిస్ట్రీ సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటి లోతుగా నేర్చుకుందాం. ఇంకొక దాంట్లో వెళ్ళినట్లయితే మనకి టైం సరిపోదు. కాబట్టి ఇంతటితో నేను ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను. సో ఎవ్రీ మండే నైట్ 9:30 to 10:30 వరకు కూడా మన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాక్యం నేర్చుకుని మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోస్ని మీ యొక్క తెలిసినటువంటి ఎల్డర్స్కి, పాస్టోరల్ వర్క్ చేసేవారికి, కాపరిగా పరిచయం చేసేవారికి షేర్ చేయండి. మీరు అన్నిటిని నేర్పించకపోవచ్చు, బహుశా వాళ్ళకి అట్లీస్ట్ మీరు ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా శక్తివంతమైన పరిచయం చేయడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. అలాగే
ఈ యొక్క క్లాసెస్ అందరికి రీచ్ అవ్వాలని కూడా మీరు ప్రేయర్ఫుల్గా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు మనలందరిని దీవించును గాక. ప్రభు నామం మహింపరచబడును గాక. ఆమేన్.